హాయ్ అండి, నేను శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. గత 5 years నుంచి ఈ ఫోక్ సాంగ్స్ చేస్తున్నా. వైరస్ అంటే ఇప్పుడు యాక్చువల్ వైరస్ అనేది ఇట్లా పాకుతుంది కదా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పాకి ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది వైరస్. అట్లా మనం చేసిన ఏదన్నా అంటే నాకు ఒక్కటి హ్యాపీగా ఏంటంటే, నేను పెట్టుకున్న ఒక పేరు పెట్టుకున్న వైరస్ అని పెట్టుకున్న బ్యాక్లో శేఖర్ వైరస్ అని పెట్టుకున్నా. మన వర్క్ అనేది స్ప్రెడ్ అవ్వాలని చెప్పి అనుకున్నా. అదొకటి అయింది. అది నేను అనుకున్నా. శేఖర్ వైరస్ ఈ పేరు వినగానే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదూ. ఆయన పేరులాగానే డ్యాన్సులకు చేసే కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేసిన తెలంగాణ జానపద గీతాలు ప్రస్తుతం యూట్యూబ్లో కోట్లాది వీక్షణలు సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన రాను ముంబైకి రాను జానపద గీతానికి ఆయనే కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి 500 మిలియన్ వ్యూస్కు చేరువగా ఉంది. శేఖర్ వైరస్ అనేది ఈ సాంగ్లో లాస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి రైటర్ రాసిన రామ్ రాథోడ్ అండ్ పాడిన ప్రభా అండ్ రామ్ రాథోడ్. అండ్ దానిలో మెయిన్ నేను ఎక్కువ మార్క్స్ ఇచ్చేది లిఖితకి ఇస్తా. అంటే ప్రభా చాలా బాగా పాడింది, దానికి మళ్ళీ పర్ఫెక్ట్ న్యాయం మళ్ళీ చేసింది లిఖిత వేసింది. అంటే అలాంటి ఆర్టిస్ట్ ఉంది కాబట్టి నేను అంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాను. అంటే నేను ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు అంత బెస్ట్ ఇస్తేనే అంత సక్సెస్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే అంత వరల్డ్ వైడ్ సక్సెస్ అయింది. అది చాలా హ్యాపీగా ఉంది. నాకు కాదు, మా టీం అంతరికి హ్యాపీగా ఉంది. ఓన్లీ రాను బొంబాయి రాను అనేది శేఖర్ వైరస్ ఒక్కటే కాదు, శేఖర్ వైరస్ అనేటోడే లాస్ట్. నాకు ముందు చాలామంది వాళ్ళు వర్క్ చేశారు, అంతా చేశారు. నేనే దానికి లాస్ట్. అంటే నా వర్క్ అంటే దానికి నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశాను అంతే. కానీ మా పాడిన సింగర్ ప్రభా ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు రామరావుతో నాకు సాంగ్ పంపించి మాస్టర్ సాంగ్ వినండి, ఇట్లా సాంగ్ షూటింగ్ మనకి చేద్దామంటే నేను డైరెక్ట్ ఫస్ట్ చెప్పిన ప్రభాని చింపేసింది రాము, అద్దరు కొట్టేసింది ప్రభా. అసలు అలా హుక్లను రాను బొంబాయికి రాను హుక్లను అద్దరిపోయింది, నువ్వు కూడా బాగా రాసావు అని చెప్పా. దాని తర్వాత లిఖిత వచ్చింది, రిహార్సల్స్కి లిఖిత వచ్చిన తర్వాత ఆల్రెడీ కంపోజ్ చేసి పెట్టేసా, కొంచెం కంపోజ్ అంతా చేసి పెట్టేసిన. లిఖిత నేను చేసిన అంటే కంపోజింగ్కి ఆమె పర్ఫెక్ట్ చాలా బాగుంది. ఆమె కాస్ట్యూమ్ అయినా సరే, దానివల్ల జనాలు అనేది ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. అంటే బయట జనాలు కూడా ఇప్పుడు చాలామంది రాను బొమ్మ అంటే ఇలా అంటే హ్యాండ్ అంటారు. సాంగ్ అర్థం కాదు వాళ్ళకి, ఆ ఒక మూమెంట్ అర్థం అవుతుంది. ఆ మూమెంట్ బయటికి కనిపించిందంటే లిఖితతో, అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మార్క్స్ అయితే నేను లిఖితకు ఇస్తా. ఆయన కళ్యాణ్ అన్న అసలు యాక్చువల్లీ సాంగ్ షూటు రిహార్సల్స్ అప్పుడు వేరే ఆడియో, నార్మల్ ఆడియో ఇచ్చారు. కానీ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను కనిపించలే అక్కడ. ఓన్లీ నాకు వినిపించింది, సాంగ్ వినిపించింది. అది కళ్యాణ్ మ్యూజిక్, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా వేశారు. అది కూడా చాలా ఇప్పుడు కళ్యాణ్ అన్న, ఎవరు ప్రభా, రామురాథోడు, లిఖిత, ప్రొడ్యూసర్ వాళ్ళు, మా డాన్సర్స్, వీళ్ళందరూ వాళ్ళ తర్వాత నేను. షూటింగ్ అనుభవం అనేది అంటే అంత పెద్ద హిట్ అయితే అని చేయలేదు యాక్చువల్లీ. అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు యాక్చువల్లీ. హిట్ అవుతుందని తెలుసు, హిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సాంగ్ బాగుంటే మనం ఎంతైనా కష్టపడవచ్చు. సాంగ్ బాగుంది, దీన్ని ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి ఆ క్యారెక్టర్స్, అంటే ఆ గే క్యారెక్టర్ అయినా సరే, ఆ గే క్యారెక్టర్ పెట్టినాం. దాంట్లో పోలీస్ క్యారెక్టర్ ఉంటారు, దొంగ ఉంటారు, ఇలా కొంతమంది లేడీస్, అమ్మాయి ఫ్రెండ్స్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక మార్కెట్ అనుకున్నాను ఆయన. ఒక మార్కెట్ ఏరియాలో జరగాలి. మార్కెట్ ఏరియాలో ఎవరెవరు ఉంటారు, ఈ క్యారెక్టర్స్ అన్ని మ్యాక్స్ బయట మార్కెట్ ఏరియాలో జరుగుతుంటాయి కాబట్టి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అది చాలా సక్సెస్. అంటే చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ నాకు ఎట్లా అంటే ఇంకా కొంచెం టఫ్ అయిపోయినాయి సాంగ్స్ నాకు. అంటే ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు ఒక 500 మిలియన్ దగ్గరలో ఉంది, 500 మిలియన్ అవుతుంది. ఫోక్ సాంగ్లో టాప్ నెంబర్ 1 సాంగ్. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఆ పాట షూట్ అంటే అలాంటి సాంగ్ మళ్ళీ షూట్ చేస్తే మనకు అంత 500 మిలియన్ వెళ్తుంది అని ఒక సాంగ్ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. ఈసారి బాగా హార్డ్ వర్క్ చేస్తాం కదా, ఈసారి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక 2 or 3-4 days మంచిగా నీట్గా చేస్తాం, ఇంకా బాగా చేస్తాం. అలాంటి సాంగ్ మళ్ళీ వస్తాయి. ఆయన నృత్య రీతులు సమకూర్చిన ఓ పిలగ వెంకటి, దారి పొంటత్తుండు దవ్వదవ్వొస్తుండు, ఎర్ర ఎర్ర రుమాల్, శనగచేళ్ల నిలబడి, బావో బంగారం, 1200 రాజిరెడ్డి, నా పేరే ఎల్లమ్మ లాంటి ఎన్నో పాటలు
మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇంగ్లీష్ పాట ఓకే, చాలా పెద్ద, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అంటే అంత అసలు అదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది ఒక స్టెప్ చాలా జనాలు చాలా బాగా తీసుకుని దానిలో కొంచెం నాకు హ్యాపీగా ఉందండి. అంటే ఒక్కటే మూమెంట్తో అంత వ్యూస్ వెళ్తుంది అంటే ఒక సాంగ్ ఒక్క స్టెప్తోనే ఎంత దూరం వెళ్తుందా అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అంటే ఒక సాంగ్ అంతా ఒక 300 million పోవాలంటే ఎన్ని కరెక్ట్ కలిస్తే పోతాయి. కానీ అక్కడ ఆ మూమెంట్తో చాలామంది జనాలు తీసుకున్నారు, ఫారినర్స్ వేశారు, బాగా వేశారు. అది కూడా చాలా హ్యాపీ ఉంది. దారిపుంట వస్తున్నా అనేది క్రెడిట్స్ కూడా నేను నాగదుర్గకి ఇస్తాను. అండ్ పాడిన మామూలు మౌనిక, ఆమె రాసింది చాలా బాగా నచ్చింది. నేను సాంగ్ స్టార్టింగ్ చిన్న లూప్ వదిలేరు, దారిపుంట వస్తున్న సాంగ్ చిన్న స్టార్టింగ్ అంటే డీజే వర్షన్ షూట్కి ముందు చిన్న లూప్ వదిలేడు. అప్పుడే వాళ్ళతో అన్న మదిన్ మ్యూజిక్ తెలుసు, మదిన్ వాళ్ళతో అన్నట్టు అన్న చాలా బాగుంది, ఇది డీజే అదిరిపోద్ది, డీజే నేను చేస్తా అని చెప్పి నేను అడిగిన, డీజే నేను చేస్తాను అని చెప్పిన. మళ్ళీ నాగదుర్గతోనే వేద్దామని ఫిక్స్ అయ్యాం. చాలా బాగుంది సాంగ్. దాంట్లో మెయిన్ డీజేకి చాలా ప్లస్ పాయింట్, మెయిన్ అంతా ఇద్దరే. ఫస్ట్ నాగదుర్గ అండ్ నాగదుర్గ ఎందుకంటే మీకు కనబడుతుంది కాబట్టి నాగదుర్గ అని చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మామూలు మౌనిక, ఆమె రైటర్ అండ్ సింగర్, దానికి అదర్ కొట్టేసింది. ఇటీవల జానపద పాటల చిత్రీకరణ పెరిగిన నేపథ్యంలో యూట్యూబర్లు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకోవాలని, తక్కువ బడ్జెట్లో కూడా మంచి పాటలు తెరకెక్కించవచ్చని పేర్కొన్నారు. తనకు సినిమాల్లోనూ కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని వివరించారు. అందరూ రావద్దండి, అందరూ రానుబొంబాయి రాగంలాగా హిట్ అవ్వదు. అంటే చాలామంది, నేను కూడా చాలామంది చూస్తున్నా, అంటే చాలా అమౌంట్ పెట్టుకొని వచ్చి, కొంతమంది ల్యాండ్లు అమ్ముకొని వచ్చేసారు, కొంతమంది ఇంట్లో బంగారం పెట్టేసుకొని వస్తారు. అట్లా అన్ని పాటలు హిట్ అవ్వవు. అన్ని పాటలు బ్రో రానుబొంబాయి హిట్ అనే అదృష్టం అంతే. అందులో ఎవరి అదృష్టమో తెలియదు, ఎవరి కష్టమో తెలియదు. నాకు తెలిసి రాము రాథోడును వల్లి ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరు చాలా జెన్యున్ పర్సన్స్. నాకు తెలిసి చాలా హానేసుకుంటారు వాళ్ళు. ఒక ప్రాజెక్ట్ ఎవరితో ఒప్పుకున్నారంటే, నేను నిజంగా అంటే రాము గురించి ఏంటంటే ఏదైనా ఎవరితో ప్రాజెక్ట్ ఒప్పుకుంటే దానికి 100% అంటే తను బాగా చేద్దామనే చూస్తారు. అంటే మంచి వ్యక్తి నాకు తెలిసి రాము. అందుకే నాకు సక్సెస్ అనేది వచ్చిందని నా నమ్మకం. మంచోరు కాబట్టి మంచి సక్సెస్ అనేది వచ్చింది అని అంతవరకే. మీ అందరు రావాలని వద్దండి, అందరు రాకండి. ఫస్ట్ తెలుసుకోండి అంటే ఈ యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో ఎలా వెళ్తాయి, సాంగ్స్ ఎలా వెళ్తాయి, ఫోక్ సాంగ్స్ అంటే ఎలా వెళ్తాయి, ఫోక్ సాంగ్స్ అంటే ఏంటి. ఇప్పుడు టప్ప వచ్చేసి తీసుకొచ్చి ఇప్పుడు నేను రానుబొంబాయి కొరాఫీ నేను చేసిన కదా అని చెప్పి నాకు తీసుకొచ్చి మంచి బడ్జెట్ ఇచ్చి చేసినా కూడా అది ఫ్లాప్ అవుతాయి. నేను రానుబొంబాయి ఒకటే హిట్ చూస్తున్నారు, నేను 100 ఫ్లాప్లు చేసిన సాంగ్స్, అది ఎవరు చూడట్లేదు. అది అంటే ఓపెన్గా చెప్పాలంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే కంటిన్యూ సాంగ్స్ వేస్తే ఎవరైనా ఫ్లాప్ అవుతాయి. కామన్. మేమున్న బిజీకి ఉన్న దానికి మేము కూడా హిట్ ఇస్తామని నమ్మకం అయితే ఏం లేదు. రండి, బాగుంటే బాగా చేసిస్తాం, బాగా ప్రమోషన్ చేస్తాం. మాకు కూడా పేరు కదా, మాకు పేరు కూడా కాపాడుకోవడానికి చేస్తాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే చూసుకొని చాలా తక్కువ బడ్జెట్లో, అంటే ఎంత బడ్జెట్ రానుబొంబాయికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయిందని చెప్పి అంత బడ్జెట్ పెట్టుకొని చేయకండి. అట్లా అనవసరంగా నీళ్ళలో పోసినట్టు అవుతుంది పైసలు. ఎంతో కష్టపడి ఎక్కడి పట్టుకొస్తారు అమౌంట్ అంతా. ఒకటే లాస్ట్ ఫైనల్ మాట, ఫస్ట్ యూట్యూబ్ని గమనించాలి. ఫస్ట్ యూట్యూబ్ అంటే ఎలా వెళ్తాయి సాంగ్స్. పెద్ద స్టార్ వచ్చి యూట్యూబ్లో ఫోక్ సాంగ్ చేసినా కూడా పోదు. ఒక నార్మల్ సాంగ్ అల్లు అర్జున్ అంటే వ్యక్తి వచ్చి చేసినా కూడా పోదు, బాగాలేకుంటే ఆడియో. అంటే దానికి ఆడియో మెయిన్ ఇంపార్టెంట్. ఆడియో బాగుండాలి, దాని దగ్గర విజువల్స్ కూడా దాని తగ్గట్టు ఉండాలి. అది అదృష్టం ఉండాలి. దానికి చూసుకొని జాగ్రత్తగా తక్కువ బడ్జెట్లో షూట్ చేయండి. 1 lakh పాట అయిపోద్దండి. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆడియో, మ్యూజిక్, వీడియో టోటల్ 1 lakh అయిపోద్ది మనం చేయాలనుకుంటే. అంత తక్కువ బడ్జెట్ టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, చాలామంది టాలెంటర్స్ ఉన్నారు. నేను ఒక్కనని కాదు. ఇప్పుడు నేను రానుబొంబాయి కొన్ని చాలా పాటు హిట్ అయ్యేసరికి నేను అమౌంట్ అనేది కొంచెం పెంచుకుంటాను. బిజీ ఉండేసరికి కొంచెం అమౌంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి నాకన్నా టాలెంటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు 5,000 తీసుకొని చేస్తారు. నేను 15,000, 20,000, 25,000 తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు 5,000 తీసుకొని చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వెతికి అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఆ అమ్మాయిలు కూడా కొత్త అమ్మాయిలు ఉన్నారు. ఆ కొత్త అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. మంచి టాలెంటర్స్. తక్కువ బడ్జెట్లో 1 lakh మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. తక్కువ బడ్జెట్లో మ్యూజిక్ చేయించుకోండి, తక్కువ బడ్జెట్లో రాపించుకోండి. కొంచెం జనాలకి ఎట్లా నష్టం పోతుంది అని కొంచెం ప్లాన్ చేసుకొని చేస్తే సక్సెస్ అయినా అవుతారు అంతే. అంతకుమించి నాకు హిట్ ఉన్నోళ్ళే కావాలి, వాళ్ళు 50,000 అడుగుతారు ఒక్కొక్కరు 50,000 అంటే అందరికి ఒక 10 మంది జాయిన్ అయ్యేసరికి ఒక 5-6 లక్షలు అవుతాయి. అక్కడ సాంగ్ బనిష్టం ఇవ్వకుంటే ఫ్లాప్ అవుతాయి. ఎక్కడి చేస్తే అమౌంట్ రావు. ఎవరు మళ్ళీ మేము ఇస్తామా, మేము ఏం ఆర్టిస్ట్ ఎవరు ఇవ్వరు. ఆర్టిస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ప్రమోషన్ కూడా చేయరాళ్ళు. అంటే చేస్తారు ఒక వీడియో అప్పటి ముందే పెట్టేది, దాని ప్రమోషన్ కూడా ఎవ్వరు చేయరు. అందుకే ఒక 1 lakh అయ్యేటట్టే 1 lakh, ఇంకో 1,10,000 అంతే. నేను ఓపెన్గా చెప్తున్నా.
1 lakh అయిపోద్దండి. మంచిగా వినండి, 1 lakh అయిపోద్ది. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి తిరిగితే సక్సెస్ అవుతారు మీరు, అంతే. బిగ్ స్క్రీన్ మీద శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్ అని ఎప్పుడు చూడొచ్చు మేము? ఉన్నాయండి, ఆల్మోస్ట్ అదే ప్లాన్లో ఉన్నాను యాక్చువల్లీ. అంటే బిగ్ స్క్రీన్లో చూడాలని అంటే నాకు అట్లా ఏం లేదు డ్రీమ్. మూవీ సాంగ్, నాకు మూవీ సాంగ్ అయినా ఇదైనా ఒకటే. నాకు మూవీ సాంగ్ని సేమ్ చూస్తా, ఇదే సేమ్ చూస్తా. అంటే నేను చేసేది వర్క్ అండి. ఆ టైంలో నాకు ఒక సాంగ్ ఇచ్చారంటే ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా నమ్మిస్తే దాన్ని నేను ఎంతవరకు చేయగలుగుతా, వాళ్ళతో నేను ఎంతవరకు చేయించుకోగలుగుతా అన్నది ఒకటే చూస్తా. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆల్మోస్ట్ ఉన్నాయి, ప్రాసెస్ అవుతున్నాయి, ప్రాసెసింగ్లో ఉన్నా.